వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ నేను ఏం చేసిన అంటే ఇది వాట్సాప్ ఛానల్ ట్రేడర్స్, అంటే ఓన్లీ నా డైలీ యాక్టివిటీస్ కోసం రెగ్యులర్గా ఇలా ఉంటాయి ట్రేడర్స్. నేను ఏం చేస్తా ఏంటి అనేది A to Z ఓన్లీ అబ్జర్వేషన్స్ అండ్ తర్వాత ఎప్పుడైనా రివిజన్ చేసుకునేటప్పుడు మొత్తం A to Zగా ఏమేమి రాసినా ఎందుకు ఏంటి మైండ్ సెట్ అనేది తెలుసుకుంటానికి ఈ వాట్సాప్ గ్రూప్ ట్రేడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, ఇవాళ మార్కెట్లో 11:44 స్టిల్ రేంజ్, అందుకే నో మెసేజ్ అని పెట్టిన. దాని తర్వాత ట్రేడర్స్ 12కి బై ఆన్ డిప్ మై ప్లాను. ఓకే, ప్లాన్ అవాయిడ్ ఎమ్మటే 9 నిమిషాలల్లో. ఎందుకు బై ఆన్ డిప్ అని పెట్టినా, ఎందుకు అవాయిడ్ అని పెట్టినా A to Z వీడియోలలో ఉంటుంది చూడండి. ఓకే, దాంతోపాటు ట్రేడర్స్ 1కి సెల్ ఆన్ రైస్ ప్లాన్ నిఫ్టీ, లెట్స్ సీ వాట్స్ హ్యాపెన్. కానీ ట్రేడర్స్ ఇక్కడ కొంచెం జోన్ లోపలనే ఉంది, అందుకే నేను తీసుకోలే, అది కూడా ఒకసారి చూసుకుందాం. అండ్ దాని తర్వాత ట్రేడర్స్ ప్రాపర్గా కన్ఫర్మేషన్ వచ్చింది సెల్ ఆన్ రైజ్ 1:39కి. బట్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్, బ్యాంక్ నిఫ్టీ రిట్రేస్ వస్తే తీసుకుంటా సెల్ సైడ్. అండ్ 2:20కి ఇక షట్ డౌన్ చేసిన, ఎందుకంటే ఇక మార్కెట్ ఎటు వెళ్ళదని అర్థమైంది. సో ఆఫ్ చేసేసిన అక్కడికే. అసలు ఏం చూసినా ఏంటి అనేది A to Z మనం వీడియోలో చూసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే, బ్యాంక్ నిఫ్టీ 11:44 ఈ టైం వరకు కూడా నేను సెల్ సైడ్ లైక్ రేంజ్లోనే ఉందని చెప్పిన. ఓకే, దాని తర్వాత ఎప్పుడైతే ఈ రేంజ్ బయటకు వెళ్ళింది, ఇక్కడ ఫస్ట్ టైం వెళ్ళింది, ఇది సెకండ్ టైం వచ్చింది కదా ట్రేడర్స్. నేనేం చూస్తానంటే మార్కెట్ కొంచెం ఇట్లా రిట్రేస్ వస్తే బై అంటే బాటమ్ నుంచి టాప్ వరకు ఫిబొనాచి పెట్టి ఏమన్నా లెవెల్స్ ఉంటాయి కదా ట్రేడర్స్, లెవెల్స్ దగ్గర బై సైడ్ ఎంట్రీ తీసుకుందామని చూసిన. కానీ మార్కెట్ షార్ప్ క్యాండల్ పడంగానే 12:09 బై అండ్ డిప్ క్యాన్సల్ అని చెప్పేసిన. ఓకే, అక్కడి వరకు ఒకటి అయిపోయింది. దాని తర్వాత నిఫ్టీ విషయానికి వస్తే 1కి ట్రేడర్స్, నిఫ్టీ విషయానికి వస్తే ట్రేడర్స్ మార్కెట్ నేను ఏం చేయలేదు, సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో నేను ఒక పోస్ట్ చేసిన, ఏది మార్కెట్ సెల్ సైడ్ వెళ్ళొచ్చు అని. కానీ ట్రేడర్స్ ఒకసారి మీరు చూసుకుంటే ఓకే, మార్కెట్ ఈ లెవెల్ని లైక్ ఇక్కడ నుంచి బై సైడ్ వెళ్ళింది, ఇక్కడ బై సైడ్, ఇక్కడ బై సైడ్, సేమ్ లెవెల్ని రెస్పెక్ట్ ఇస్తాను ట్రేడర్. సో ఇక్కడ నాకు సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చిన ట్రేడర్స్, నేను సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో పోస్ట్ చేసిన. సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చిన నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు, ఎందుకంటే ఏదైతే జోన్స్ నేనైతే డ్రా చేసిందో ఐదర్ అది బయటికి వెళ్తేనే మంచి మూమెంటం వస్తుంది, మంచి ఆపర్చునిటీ ఉంటుందని నేను చాలా చూసిన, చాలా ఎక్స్పీరియన్స్ వల్ల, నా ఎక్స్పీరియన్స్ నా సెటప్ మీద వర్క్ చేసిన కాబట్టి నాకు తెలుసు ఈ జోన్స్ బయటికి వెళ్తే మంచి మూమెంటం ఇస్తానికి రెడీగా ఉంటుంది. ఓకే, సేమ్ యాజ్ యూజువల్ మార్కెట్ జోన్ నుంచి బయటకు వెళ్ళింది, అందుకే సెల్ ఆన్ రైజ్ అని ప్లాన్ చేసిన. కానీ మార్కెట్ నేను అనుకున్నంత డిప్ రాలేదు. డిప్ అంటే ఎట్లా ట్రేడర్స్ చూడండి, డిప్ అంటే చూడండి ట్రేడర్స్, ఇది ఎంత మంచిగా డిప్ వచ్చింది, 38% వరకు మినిమం డిప్. ఇప్పుడు ఈ నుంచి ఈ వరకు ఫిబొనాచి పెడితే 38 వచ్చింది ట్రేడర్స్, 23 కూడా రాలే. ఓకే, ఇక్కడ వరకు వస్తే మంచిగా ఒక లెవెల్ దగ్గర ఉంది, రిజెక్షన్ లెక్క యాక్ట్ అవుతుంది, కిందికి పోతుంది. ఈ 22,000 అనేది సైకాలజీ నెంబరు, అండ్ ఇది అనేది లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్, సపోర్ట్ లెవెల్, అలా థింక్ చేయొచ్చు. ఓకే, మార్కెట్ మిస్ అయింది, ఇక్కడికి వచ్చింది, డిప్ మంచిగానే వచ్చింది, ఆపర్చునిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నేను అవాయిడ్ చేసిన, ఎందుకంటే ట్రేడర్స్ ఎక్స్పీరియన్స్. మార్కెట్ ఇట్లా షార్ప్గా కింది పడ్డాక ఇట్లా షార్ప్గా బౌన్స్ బ్యాక్ కాదు ట్రేడర్స్. బౌన్స్ బ్యాక్ అయిందంటే వీళ్ళందరూ ప్రాఫిట్ బుక్ చేస్తారు, ఇంతగానో షార్ప్గా తీసుకువెళ్ళాలంటే ట్రేడర్స్ మినిమం టైం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేసినాకనే ఈ బయ్యర్స్ ట్రాప్ అయినాక అప్పుడు మాత్రమే కిందికి పోతుంది. ఇది ఎక్స్పీరియన్స్. అందుకే నేను 2:20కే చెప్పేసిన మార్కెట్ నేను ఎంట్రీ తీసుకుంటలేను. 2:20 అంటే చూడండి ఫ్రెండ్స్, మంచిగా నాకు ఎక్దమ్ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చింది. మీరు ఒకవేళ టాప్ టు బాటమ్ ఫిబొనాచి పెట్టినా కానీ 50% లెవెల్. కానీ నేను వద్దనుకున్నా, ఎందుకంటే మార్కెట్ ఎక్స్పీరియన్స్ నా దగ్గర ఉంది, 3 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను వద్దనుకున్నా, సింపుల్ రీజన్. ఓకే, సేమ్ యాజ్ యూజువల్ బ్యాంక్ నిఫ్టీలో ఆల్సో చూడండి, మార్కెట్ 14:20 అంటే 2:20 సమ్వేర్ అరౌండ్ ఈడ మంచిగా సూపర్ ఉంది ట్రేడర్స్. టాప్ టు బాటమ్ ఫిబొనాచి మంచిగా 51-60 లెవెల్ దగ్గరకు వచ్చింది.
కానీ నేను అవాయిడ్ చేసిన. ఎందుకు అంటే ట్రేడర్స్ ఇదే ఎక్స్పీరియన్స్, అప్పుడప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా మంచిగా వర్క్ అవుతుంది. లైక్ ఎక్స్పీరియన్స్ మనకు సేఫ్ ఫేవర్ చేస్తుంది అన్నట్టు. ఓకే, ఫైనల్లీ ఇవాళ నేనేం ట్రేడ్ సెట్ తీసుకోలేదు, ఒకసారి చూసుకోండి. పొజిషన్స్, ఆర్డర్స్, ఆల్ పొజిషన్స్, ట్రేడ్స్, ఫండ్స్. చూడండి నిన్నటి అన్న ఒకసారి రిఫ్రెష్ కూడా చేసి చూపిస్తానా. ఓకే, పొజిషన్స్, ఆర్డర్స్, ఆల్ పొజిషన్స్, ట్రేడ్స్, ఫండ్స్. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.